కొంత ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే అంతో ఇంతో అవసరాలకు అవినీతి చేసే వాళ్ళని పక్కన పెడదాం, కానీ దోపిడీ చేసే బందిపోట్లు లేకపోతే ఇంకా ఇంకా వేల కోట్లు సంపాదించే వాళ్ళు చెవులు మూసుకోవడం బెటర్. నేనేమంటున్నా అంటే నేను మాట్లాడే విషయాన్ని వాళ్ళు వినకపోవడమే బెటర్. గాజర్ల కుటుంబం దాదాపుగా 30-40 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉన్నది. ఏం సంపాదించింది? వెనకాల ఒక 4 పిల్లర్లు వేసిన 4 గోడల ఇల్లు మాత్రమే కనిపిస్తున్నది. ఇదే 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న కుటుంబం ఎంత సంపాదించిందో లెక్క కట్టండి. ఎంత సంపాదిస్తుంది? ఎమ్మెల్యేగా అవుతాడు, ఈ పాటికే మంత్రి అయిపోతాడు, ముఖ్యమంత్రి కూడా అవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి, 100,000 కోట్లు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఇదే కదా త్యాగం. మీకు రాజకీయ నాయకులకి ఈ ఈ త్యాగదనులకు ఉన్న తేడా. ఇంతకంటే తేడా ఏం కావాలి? ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం వీళ్ళు కష్టపడుతున్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా? మనం సప్పట్లు కొట్టడానికే పరిమితం అవుతున్నాం. రేపొద్దున గాజర్ల అశోక్ పరకాల నుంచి పోటీ చేస్తే ఓటు వేస్తారా మీరని అడుగుతున్నాం. వెయ్యం మనం 2,000కో 5,000కో క్వార్టర్ సీసాకు అమ్ముడు పోయి ఎవరయ్యా అశోక్ వాళ్ళు ఎప్పుడో పనిచేసి అయిపోయింది వాళ్ళదని అనుకుని మనం వెళ్ళి ఓట్లు వేస్తున్నాం.